సాధారణంగా మహిళలు ఎక్కువ శాతంగా డబ్బులు ఖర్చు చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అంటే ఇంట్లో వాళ్ళైనా కానీ, తల్లిదండ్రులైనా కానీ డబ్బులు వృధాగా ఖర్చు పెడుతున్నావు అని అంటారు. అసలు నిజానికి కూడా మహిళలు ఈ విధంగా డబ్బు అనేది ఎక్కువ ఖర్చు పెడుతుంటారా? అసలు మగవారి కంటే ఆడవాళ్ళకి డబ్బు ఎక్కువగా ఉపయోగపడుతుందా? అసలు ఎందుకు ఉపయోగపడుతుంది? ఈ విషయాలన్నిటిపైన కూడా విశ్లేషించడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మనోజ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే శ్రావణి. బాగున్నారా మ్యామ్? బాగున్నాను రా. సో ఇప్పుడు జనరల్‌గా అంటే టాపిక్ మన గురించే, మహిళల గురించి. అందుకే నవ్వొస్తుంది. అదే. అంటే జనరల్‌గా అంటూ ఉంటారు గదా మ్యామ్, ఆడవాళ్ళు ఎక్కువ వృధా ఖర్చులు చేస్తూ ఉంటారు. మగవారి కంటే ఎక్కువ ఖర్చులు పెడతా ఉంటారని. నిజంగానే మహిళలు ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారా? మీకేమనిపిస్తుంది? అంటే నెసెసిటీని బట్టి మనం ఖర్చు చేస్తాం మ్యామ్. అంతకు మించి అయితే మనం చేయలేం కదా. నెసెసిటీ కాదు, కొంచెం ఆర్భాటాలకు పోతూ ఉంటాం. ఆడవాళ్ళం కదా. బేసిక్గా ఆడవాళ్ళు ఏంటంటే అమ్మ పెట్టే తత్వం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే పుట్టడం కూడా అమ్మ అంటే అమ్మ అన్నపూర్ణమ్మ అంటారు కదా. అన్నపూర్ణమ్మ అని ఇక్కడ ఎందుకు మెన్షన్ చేయాలంటే కేవలం అన్నం పెడితే అన్నపూర్ణమ్మ అని కాదు, ప్రతి దాంట్లో అన్నపూర్ణమేమ. ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లో ఇప్పుడు ఎవరైనా అంతే కదా. హస్బెండ్ అనేవాడు ఆయన సరుకులకి ఇంత, కరెంటుకి ఇంత, బియ్యానికి ఇంత, ఇంటి రెంట్ ఇంత అని లెక్కలేస్తారు. ఈవిడికి అలా కాదు. పొద్దున్న సాయం దాకా ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో ఉంటుందో లేకపోతే బయటికి వెళ్ళినా కూడా బోల్డ్ ఖర్చులు వస్తాయి. ఇంట్లో బయటికి వెళ్ళిన తర్వాత పిల్లలు గుర్తుకొస్తారు, పిల్లలకి ఏమైనా పండ్లు కొనుక్కోవాలి, అక్కడ ఖర్చు అవుతుంది. లేదంటే బయట అప్పుడే ఎదురుగా ఎవరో తీసుకొస్తారు బిస్కెట్స్ ఏదో ఏదో వెరైటీగా ఉన్నాయి మేడం, వందకాయ ఇది ఇస్తాము, లేకపోతే 200కి 2 ఇస్తాము, అది కూడా చాలా ఆఫర్ లాగా ఫీల్ అవుతుంటారు. అదేంటంటే వైబ్రేషన్ అనమాట. చూడంగానే ఆ కలర్ఫుల్ పేపర్స్ అయిన చూడంగానే అబ్బో ఇదేదో మా అబ్బాయి బాగా తినేటట్టున్నాడని ఊహించుకుంటుంది. ఊహించుకుని అక్కడ 2 డబ్బాలు లేపేస్తుంది. ఇంతలో అప్పుడు ఇది ఇలా ఉంటే ఇంటికి వస్తాడనమాట. పండ్లు తెచ్చామండి, అందరికీ 200 ఇస్తాను కేజీ, లేకపోతే అందరికీ నేను 200కి ఇస్తున్నాను, మీకు 100కే ఇస్తాను అంటాడు. వెంటనే బల్బు వెలుగుద్ది అనమాట. అబ్బో నాకు 100కి ఇస్తున్నాడే, నేనేదో స్పెషల్ లాగా ఉంది అని నాకు మాత్రమే. ఎవరికి చెప్పనమ్మా, మీకు నేను ఇంతకే ఇస్తున్నాను అంటాడు. వాడికి అసలు డబల్ లాభమని తెలియదు పాపం. ఎంతసేపటికి ఆ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే పాపం సాయంత్రం హస్బెండ్ వస్తాడు కదా, రాగానే ఏదో కాస్త తింటాడు అని తీసి పెడుతుంది. ఇంతకీ ఏమి తినేది ఏమి ఉండదు. సో యూజువల్గా షాపింగ్ అంటారా, బోర్ కొట్టినప్పుడు ఇంట్లో పని అంతా చేసి బాగా టైర్డ్ అయిపోయిన ఆడపిల్లకి ఎలా ఉంటుందంటే అట్లా నార్సింగో లేకపోతే అట్లా సౌత్ ఇండియాకి వెళ్తే అక్కడ కలర్ఫుల్గా అన్ని బట్టలు అన్నీ హ్యాంగ్ చేసి ఉంటాయి కదా, అవన్నీ చూస్తే కాస్త కొనకపోయినా వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది. అవి చూస్తే సగం కొన్న ఫీలింగ్ ఉంటుంది. ఇంత వెళ్తే కూడా ఏదో ఒకటి కొనకపోతే మనసు బాగోదు. ఎట్లుంటుందంటే ఊహించేసుకుంటుంది, ఈ చీర కొంటే అంత ఏమవుతుంది, మహా అయితే 1000 రూపాయలు. ఆ కుట్టుకూల గురించి ఆలోచించదు అక్కడ, ఎందుకంటే కుట్టుకూలి 1000 రూపాయలు ఉంటుంది. మళ్ళీ అది ఆలోచించదు. కొనుక్కుంటే ఏమవుతుంది, అక్కడ మళ్ళీ ఖర్చు ఒక 1000 రూపాయలు. ఇంత లోపల ఎవరో అమ్మ లేకపోతే కూతురు గుర్తొస్తారే, నేను కొనుక్కున్నానే, నా కోడలు ఉంది ఇంట్లో, అరే నా కూతురు దానికి దీనికి చెరొకటి తీసుకుంటే పోలా అంటారు. ఇలాంటి ఖర్చులన్నీ కూడా మగవాళ్ళకు ఉండవు. వాళ్ళ ఒకళ్ళు షాపింగ్కి వెళ్ళినా కూడా వాళ్ళ వరకు వాళ్ళే కొంటారు. అరే నా భార్య కొందాము, పిల్లలకు కొందామని. పిల్లలు అనగానే ఆయనకి ఏం గుర్తొస్తుంది అంటే మావిడ కొనిస్తుంది. ఆయనకు మాత్రం ఎవరు కొనిచ్చేవాళ్ళు లేరట్టుగా ఆయన ఒక్కడికే కొనుక్కుంటారు. సో ఈ విధంగా ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇవన్నీ. పక్కింటి ఆమె పిలుస్తుంది, ఏమండి వదిన గారు మనం అట్లా లలిత జ్యువెలరీస్కి పోయిద్దామా, లేకపోతే ఇట్లా చందన బ్రదర్స్లో షాపింగ్ గోల్డ్ షాపింగ్ తగ్గిందంటే ఇవాళ అంటే మనసులో స్కెచ్ చేసేస్తుంది. ఈమెతో పాటు నేను పోతున్నాను, ఆవిడ ఏదో ఒకటి కొంటుంది, నేను కూడా కొనకపోతే ఏమైనా బాగుంటుందా, బంగారమే కదా పనికి వస్తుంది పిల్లకి అని చెప్పి ఈమె అక్కడికి పోయి ఈవిడ కొనుక్కునేదాంటే ఈవిడ కూడా ఆల్మోస్ట్ ఆవిడ చూసినా ఈవిడ కూడా చూస్తుంది. పక్కన వదిన గారు అని ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఐటమ్స్ చూస్తుంటే ఈవిడికి ఎక్కడో మనసులో సైకాలజీ ఇది, నేను కూడా వెళ్తుంటా కదా, అది నా మనసులో ఉన్నదే నేను జనరల్గా చెప్తున్నా. వెళ్ళినప్పుడు ఆవిడ కొంటుంది కదా, నేను కూడా ఆమె చూసిన కమ్మలని ఈవిడ కూడా కొందో చూసి తృప్తి అనమాట. అదొక సాటిస్ఫాక్షను, కొన్నంత ఫీలింగు, కొన్నంత ఆనందం. అక్కడికి పోతే నిద్ర, ఆకలి, అసలు మనం ఎన్ని గంటలకు వచ్చాము, పొద్దున వచ్చామే, ఇప్పుడు లేట్ అయింది, ఏముండదు అనమాట. సాయంత్రం 6 దాకా చూసి ఆవిడ కొన్నది కాబట్టి ఆవిడ ఒక 10 గ్రాములు తీసుకుంది కాబట్టి కనీసం ఇప్పుడు 2 గ్రాముల్లో కమ్మలన్నా కొనుక్కొని తృప్తిగా బయటకు వస్తుంది. చూసుకుని మా అమ్మాయికి ఇద్దాం ఇది అని ఆనందపడదు. అంటే అక్కడ కూడా సెల్ఫిష్నెస్ లేదు. ఆమె కోసం కొనుక్కోదు, తన ఇంట్లో వాళ్ళకి. ఆ విధంగా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక రకంగా 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఆ లేడీస్కే ఎక్కువ ఉంటుంది. కాబట్టి డబ్బు వీళ్ళకి ఎక్కువ అవసరం. అంటే ఇప్పుడు ఇంత ఫ్యామిలీ కోసం, పిల్లల కోసం చేస్తున్నా కానీ మహిళలు వృధా ఖర్చే చేస్తారని ఎందుకు అంటున్నారు? అది ఒక అలిగేషన్ అంతే. ఆడవాళ్ళు అంటే షాపింగ్ మాల్స్లో ఉంటారు, చెప్పే కదా ఎందుకు వెళ్తారు షాపింగ్ మాల్కి అనేది.
వాళ్ళకి ఏంటంటే నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఇంట్లో నేను ఆఫీస్కి వెళ్ళకుండా ఉన్న 4 రోజుల్లో అసలు బుర్ర పిచ్చెక్కిపోయిద్ది అనమాట. ఎంత పని చేసినా కూడా అవ్వదు. చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలి? బోరు కొడుతుంది. ఎవరు రాకపోయినా పర్వాలా, ఒక్కదాన్నే వెళ్ళిపోయి అందరు చేసే పని నేను చెప్తున్నా. వెళ్ళిపోయి షాపింగ్ అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక 2-3 ఐటమ్స్తో కానీ బయటికి రారు. ఆడవాళ్ళు కూడా, వాళ్ళు కూడా అంతే. ఖచ్చితంగా 2-3 ఐటమ్స్ బెడ్షీట్లు గుర్తొస్తాయి. అబ్బా బెడ్షీట్లు ఇంట్లో చాలా రోజులు ఎందుకొని అని ఒక 2 బెడ్షీట్లతో. ఇంత మన డిమార్ట్ వెళ్తే ఒక సోప్ అని అంటే 10 వస్తువులు 10 వస్తువులు. అక్కడ మనకి టెంప్టేషన్గా షాపింగ్ మాల్లోనే పక్కన మరి ఇది పెట్టుంటాడు, ఏంటది, గ్రాసరీ షాప్. అక్కడికి పోయినాక పేస్ట్, బ్రష్ అన్నీ గుర్తుకొస్తాయి. ఆడ గుర్తుకొచ్చి బుర్ర గోక్కున్న తర్వాత ఇంకా చాలా గుర్తుకొస్తాయి అనమాట. అరే పేస్ట్ లేదే, అరే ఇంకా నిత్యావసర వస్తువులు, అరే మొన్న ఇది అయిపోయింది కదా ఇంట్లో, అరే నూడిల్స్ తీసుకోలేదు పిల్లాడికి కావాలి కదా, అరే బిస్కెట్స్ అయిపోయినాయి, అన్నీ గుర్తొచ్చి తడిచి మోపిడు. అక్కడ ఒక 2 ఐటమ్స్ ఏదో తీసుకోవాలని వెళ్ళిన మనిషి ఒక పెద్ద బుట్ట వేసుకొని ఇంటికి వస్తుంది. ఎవరి కోసం అవన్నీ? ఇంట్లో ఏదో వృధాగా ఖర్చు పెడతారు, ఎక్కువ పొదుపు చేయరని అంటారు కదా. ఏం పొదుపు చేయాలి? బతికినంత కాలం పొదుపు చేసుకుంటే తినడానికి టైం ఎక్కడ ఉంటుంది ఇంకా? ఇప్పుడు తినడానికి ఏది మనకు కావాల్సింది మనం కొనుక్కోవాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్, కొనుక్కున్నది వృధా చేయకూడదు. నా కాన్సెప్ట్ అది. నువ్వు ఏ ఉద్దేశంతో ఏది కొన్నావో అది నువ్వు ప్యూల్-ఫ్లెడ్జ్డ్గా యూజ్ చేయాలి, తృప్తిగా వాడుకోవాలి. ఎందుకంటే అది నష్టపోయింది అన్నటువంటి ఫీలింగ్ రాకూడదు మనిషికి. అది చేసేసారు. ఇప్పుడు ఒక ఐటెం తెచ్చారండి తినడానికి, కంప్లీట్ చేయాలి. అది ఒక 10 మామిడి పళ్ళు కొన్నారనుకోండి, ఖచ్చితంగా 10 మామిడి పళ్ళు అవగొట్టాలి, కొళ్ళబెట్టకూడదు. కనీసం నువ్వు తినలేకపోయినా మంచి స్థితిలో ఉంటే అది మన తోటి వాళ్ళకి పెట్టాలి. ఇంట్లో కనీసం ఒక పని అమ్మాయికైనా పెట్టాలి. ఒక మనిషికి రోజు ఒక అన్నదానం చేయడం వల్ల మన బాడీలో నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్ బయటికి వెళ్తాయి, బాడీలోకి వస్తాయి, ఒక సంతోషకరమైనటువంటి ఫీలింగ్స్ బయటికి వెళ్తాయి. దానివల్ల మనకి చాలా సంతోషం ఉంటుంది. అది మనల్ని ఎవరు చూడరు. ఇప్పుడు పని మనిషికి ఇదిగో అమ్మ లక్ష్మి 4 ఇడ్లీ తిను అన్నామనుకో, ఆ నిమిషము ఆ క్షణము ఆమె తినేటప్పుడు మనలో కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి లోపలికి. సంతోషం, ఆమె తింటుంటే మనకు సంతోషం. సో ఇదంతా చేసేది ఒక గొప్ప మహామనిషి, లేడీస్ మాత్రమే, స్త్రీలు మాత్రమే. మగవాళ్ళు ఎవరు ఇడ్లీలు దోశలు పని మనుషులకు పెట్టి అదేం ఉండవు. వాళ్ళు మహా ఇస్తే, మగవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు నవ్వుకోవడానికి చెప్తున్నా, సీరియస్గా తీసుకోకండి. మగవాళ్ళు మాత్రం దయచేసి, మగవాళ్ళు అంటే వి ఆల్ రెస్పెక్ట్. పార్కింగ్లో కారు పెట్టినప్పుడు వాడు పాపం ఊరికనే డోరు హెల్ప్ చేస్తాడు కాసేపు. వాడి ఇంటెన్షన్ ఏంటి? ఒక 10 రూపాయలు ఇస్తే కప్పు కాఫీ తాగుదాం వాడు అంటాడు. అది ఎవరు నోటీస్ చేస్తారు? భార్య మాత్రం నోటీస్ చేస్తుంది, భర్త నోటీస్ చేయడు. అదే ఏంది వీడికి ఇచ్చేదని అంటాడు. ఏంది వాడు అక్కడ 10 రూపాయల కోసము డోర్ వెనక్కి తీసుకోండి సార్, రైట్ సార్ అంటుంటాడు. అబ్జర్వ్ చేస్తాను నేను. వాడు అంతసేపు అంటాడు కదా, ఈ పక్కన హస్బెండ్ అనే మనిషి వాడికి 10 రూపాయలు ఇవ్వడానికి మనసు ఒప్పదు. సో వాళ్ళు అంటే ఎవరిని గమనించుకునేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండదు. ఒకవేళ ఎవరైనా లేనప్పుడు ఇప్పుడు ఇచ్చి ఉంటారో నాకు తెలియదు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు మగవాళ్ళు టిప్పులు గిప్పులు ఇవ్వడానికి ఇష్టపడరు. ఆడపిల్ల ఉందనుకోండి, ఆడది ఉందనుకోండి, ఖచ్చితంగా పర్స్ ఓపెన్ చేసి ఆడు నమస్కారం పెట్టినందుకు ఈమె గొప్పతనం అనమాట. లేడీ కదా, నన్ను గుర్తించాడు, ఆ ఫీలింగ్తోనైనా సరే ఆడికి 10 రూపాయలు ఇచ్చినప్పుడు వాడు థ్యాంక్స్ అమ్మ అంటే ఆ సంతోషాన్ని కూడా ఎన్కాష్ చేసుకుంటుంది లేడీ. పని మనిషి నేను చెప్పా కదా, ఎవ్వరు ఉండరు ఇంట్లో, ఆమె పని మనిషి, లేకపోతే ఐరన్ చేసే అబ్బాయి, లేదంటే ఇంకెవరైనా కావచ్చు. ఇంటికి కుమ్మకి వస్తే కొంచెం మంచినీళ్ళు తాగండి వదిన గారు, లేకపోతే రండి కాఫీ తాగుదాం. ఆమెని కాఫీ తాగుదాం రమ్మంటే అర్థం ఏంటో తెలుసా? ఈమె కూడా ఒక కప్పు తాగొచ్చు అని. మీకు అర్థమైందా? ఒక్కరు సింగిల్ అలా కలిసి తాగినప్పుడు ఒక సంతోషాన్ని కోరుకుంటుంది స్త్రీ. సో ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా మగవాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకి అంత టైం ఉండకపోవచ్చు, లేదంటే డ్యూటీ బిజీ వాళ్ళకి కూడా కావచ్చు. అలా ఆడది ప్రతి దాంట్లో కూడా ఒక పర్సనల్ సంతోషాన్ని, ఒక పర్సనల్ హ్యాపీనెస్ని, ఒక థ్యాంక్స్ చెప్పాలని, ఒక గుర్తింపు కోరుకు. ఇప్పుడు ఇవ్వడం వల్ల కూడా గుర్తింపు వస్తుంది. ఇప్పుడు చూడండి, అపార్ట్మెంట్లో ఎవరన్నా ఒక 10 రూపాయలు పనిచేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు నెక్స్ట్ టైం నమస్కారం అమ్మ అంటారు. ఆ నమస్కారం అమ్మ అన్నప్పుడు ఈవిడికి వైబ్రేషన్స్ వస్తాయి మళ్ళీ. అదే నన్ను గుర్తుపెట్టుకుని విష్ చేస్తుందని చెప్పి మళ్ళీ ఇంకో దానికోసమే ఇస్తారని అనలేము, ఆ వ్యక్తిని గుర్తుపెట్టుకుంటుంది మళ్ళీ ఈవిడ. సో అందువల్లనే ఆడవాళ్ళు ఎక్కడ పట్టినా కూడా డబ్బులు ఖర్చు పెట్టడంలో వీళ్ళు ప్రతి చోట ముందు ఉంటారు. ఒక ఆటోవాడు 65 అయిందంటే 70 తీసుకోవా, 100 అయిందంటే 105 రూపాయలు తీసుకుంటారు.
వెనకాడరు. సో ఆ విరివిగా పెట్టే మనస్తత్వము ఒక అమ్మ లాంటి స్త్రీలకు మాత్రమే ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు దుర్వినియోగం చేస్తారు, డబ్బులు దుబారా చేస్తారనేటువంటి మాట వాడుకలో వచ్చింది. ఇంకా ఆమె సౌందర్యం కోసం ఖర్చు పెట్టుకున్నా కూడా తప్పు అంటే మనం ఏం చేయలేము. మేకప్కి వాటికి వాళ్ళ ఖర్చులు ఉంటాయి, పెట్టుకుంటారు. మరి అందంగా కనిపించాలనుకోవడం తప్పు కాదు కదా. పుట్టగానే ఎవరు అందంగా ఉండరు. మనం దాన్ని పుట్టాం కదా అలా వదిలేయలేం కదా. దానికి కాస్త పౌడరు, కాస్త కాటుక, కాస్త బొట్టు, కాస్త లిప్స్టిక్లు లైట్గా వేసుకొని ఉంటేనే ఆ ముఖం కాస్త రూపురేఖలు కనపడతాయి. దానికోసం ఖర్చు పెడతారు. ఏదో పిచ్చి ప్రోడక్ట్లు ఖర్చు పెట్టారనుకోండి మొఖాలన్నీ పాడైపోతాయి. సో కొంచెం కాస్ట్లీగానే కొనుక్కుంటారు. అది వాళ్ళకి, ఆడవాళ్ళకి మనం ఇవ్వాల్సినటువంటి స్వేచ్ఛ. సో ఆ విధంగా ఆడవాళ్ళ మీద నిందలు వచ్చేసినాయి. ఖర్చు పెడుతుంది, దుబారా చేస్తుంది, పొదుపు కూడా చేస్తుంది, చిట్టీలు కడుతుంది, లాటరీలు వేస్తుంది, పోపు డబ్బాలలో దాస్తుంది. కొడుకు అర్జెంట్ అవసరం అంటే ముద్దల ముడుపుగా తీసిచ్చేది తల్లే, తండ్రి ఇయ్యడు. ఆ డబ్బు కావాలమ్మా నాకంటే అసలు కళ్ళు బైర్లు గమ్మేటట్టు ₹1,00,000 కట్ట తీసిచ్చేది తల్లే. అక్కడ మళ్ళీ అది వేరే ఛానల్ ఉంటుంది, ఖర్చు పెట్టే ఛానల్ వేరే ఉంటుంది, పొదుపు చేసే ఛానల్ కూడా ఉంటుంది. అందుకని స్త్రీలని ఖర్చు పెడతారు, దుబారా చేస్తారు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసరి పొదుపు చేయరు అనేది మాత్రం కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నారు కదా, అంటే మగవారితో పాటుగా ఆడవారికి కూడా ఖర్చులు ఉంటాయి. అదే విధంగా ఏది ఖర్చు చేసినప్పటికీ కూడా మన ఇంట్లో వాడుకలో కావాల్సినటువంటి వస్తువులు, అదే విధంగా ఇంట్లోకి ఏవైతే ఉపయోగపడుతున్నాయో వాటి గురించే ఖర్చు చేస్తుంది. సో ఇలా వృధా ఖర్చులు చేస్తుంది అన్న విషయంలో ఎలాంటి వాస్తవం లేదు. తను ఇంటి కోసమే ఖర్చు పెడుతుంది కాబట్టి మగవారి కంటే మహిళలకే ఎక్కువగా డబ్బులు ఉపయోగపడతాయని చెప్పేసి మనోజ గారు చెప్తున్నారు.